సింపుల్‌గా, టేస్టీగా దొండకాయ పచ్చడి ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయలు ఈ విధంగా అనేది కట్ చేసుకొని, అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసేది ఒకటే కర్రీ అయినా టేస్టీగా ఉంటే చాలా బావుంటుంది కాబట్టి, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి, కొంచెం చింతపండు వేసేసి, ఒకసారి అంతా కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ అనేది మళ్ళీ మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడైతే చిన్నగా కట్ చేసిన ఒక 2 టమాటోస్ అనేవి యాడ్ చేస్తున్నా నేను. ఒక 2 టమాటాలు వేసేసి, ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మగ్గాలి. టమాటో మగ్గిచ్చేయాలి. క్లోజ్ చేసుకోండి, మగ్గుతుంది. టేస్ట్ చాలా బావుంటుంది. ఆ తర్వాత కొంచెం పసుపు, ధనియా మసాలా, ఒక స్పూన్, తగినంత ఉప్పు అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మసాలాస్ వేసిన తర్వాత ఎక్కువ అనేది ఉంచొద్దు గ్యాస్ పైన, మాడిపోతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంచేసి తీసేసుకోవడమే. ఇది చల్లారాలి. పక్కన పెట్టుకొని, చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోనే వేసేసి మిక్సీ పట్టేయడమే. ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చట్నీ అనేది కర్రీస్ చేస్తే అంత తినరు కానీ చట్నీ అయితే చాలా తింటారు. ఇప్పుడైతే పోపేసుకుంటున్నా. ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే ఒకటి ఎండుమిర్చి అనేది వేసుకుంటున్నా నేను. ఆ తర్వాత వెల్లుల్లి అనేది దంచి వేసుకోవాలి. దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బావుంటుంది. పచ్చడికి చాలా బావుంటుంది కూడా. కరివేపాకు వేసేసుకొని లాస్ట్‌కి ఇంగువ కూడా వేసేసి ఇప్పుడైతే పోపు వేసుకోవడమే. చాలా బావుంటుంది. ఒక 2 ముద్దలు ఎక్కువనే తింటారు. తక్కువ అనేది అస్సలు తినరు. అంత బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పక్కా నచ్చుతుంది. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్.